హాయ్ గైస్, దిస్ ఈజ్ హర్ష. వెల్కమ్ టు మై ఛానల్ హర్ష ఎక్స్ప్లోరర్. ఈ వీడియో ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. పూర్తిగా చూడండి, అస్సలు స్కిప్ చేయొద్దు. మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూడొచ్చు. ప్రతి వీడియో ఎండింగ్ పాయింట్లో జై హింద్ అని అయితే చెప్తాను. అది నోట్లోంచి ఆటోమేటిక్ వచ్చేస్తుంది లాస్ట్ మూమెంట్లో. ఎందుకంటే మనం భారతీయులం కాబట్టి. చిన్నప్పటి నుంచి కూడా మనకి మన జీన్స్లో భారతీయత కలిసిపోయింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జై హింద్ అనే అంటారు. కానీ ఈ వీడియోలో స్టార్టింగే జై హింద్తో స్టార్ట్ చేద్దాం. బట్ ఎండింగ్ పాయింట్లో నాకైతే జై హింద్ చెప్పను. నాకైతే చెప్పాలని ఇప్పుడు అనిపించట్లేదు, ఎందుకంటే స్టార్టింగ్ చెప్పాను కాబట్టి. కానీ నాలో ఉండే జీన్స్, నా రక్తంలో ఉండే ఇండియన్ అనే ట్యాగ్ అన్నది చివరికి జై హింద్ అని అనిపిస్తుంది. అది నా నమ్మకం. బట్ నేనైతే కావాలని అయితే అన్నాం. చూద్దాం ఏమవుతుందో. అవునరా భయ్, మాలో మేము తిట్టుకుంటాం, మాలో మేము కొట్టుకుంటాం, మాలో మేము ఏదైనా చేసుకుంటాం. కానీ మీరెవరు మా దేశంలోకి వచ్చి మమ్మల్ని చంపడానికి? మీకేం రైట్స్ ఉన్నాయి? అంటే ఉగ్రవాదులు అనే ట్యాగ్ వేసేసుకుంటే ఏ దేశంలోకైనా దూరిపోయి ఎవరినైనా చంపేయచ్చు అని అనుకున్నారు కదా. సేమ్ యాజిటీస్గా చేశారు కూడా. పెహల్గాంలో 26 మందిని అతి కిరాతకంగా చంపించారు. చంపడం కాదు, చంపించారు. మహా అయితే ఏం చేస్తారు? టెర్రరిస్టులు లేని టెర్రరిస్టు గుడారులను పట్టుకొని 4 బాంబులు వేస్తారు. అలా దేశంలో పోయి 4 సినిమాలు తీస్తారు. ఉరి, సర్జికల్ స్ట్రైక్, ఇంకోటి జై హింద్, జై భారత్ అని 4 సినిమాలు తీస్తారు. అంతకంటే మీకు ఏం పీకుతారు? మీరు ఏం చేయగలరు అని అనుకునే కదా ఈ దారుణానికి పాల్పడ్డారు. కానీ ఏమైంది? సీన్ రివర్స్ అయ్యింది. మా గురువు గారు ఉన్నారు కదా, మోడీ గారు, మీ ప్లాన్ మొత్తం రివర్స్ తిప్పేశారు. మొత్తం కూడా అష్టదిగ్బంధనం చేశారు. స్టార్టింగ్ ఏం చేశారు? సింధు జలాలు మీ కాచి రాకుండా ఆపేశారు, రద్దు చేసేసారు. ఆ తర్వాత ఆ జలాలు మీ మీద చేసుకుంటాం, మా దేశంలో రప్పించుకోవడం. ఇంకా పంటలు లేని ప్రదేశాలు చాలా ఉన్నాయి, అటు సైడ్ అలా పంపించుకుంటాం. మా దేశం బాగా డెవలప్మెంట్ అవుతుంది. ఓకే, మా ప్రాబ్లం లేదు. మీకేమవుతుందంటే మీకు 80% నీరు ఆ సింధు జలాల నుంచి వస్తాయి. అది రాదు ఇంక నుంచి. నెంబర్ 1. నెంబర్ 2, సరేలే, మీ దేశంతో మాకు ఇంకా వాణిజ్య సంబంధాలు ఏమీ కూడా మాకు అవసరం లేదు, మీ నుంచి మాకేమీ అవసరం లేదు, మీకేమి ఇవ్వము అని చెప్పి ఆర్థిక లావాదేవీల వాణిజ్య సంబంధాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఆపేశారు. నెంబర్ 2 అది. నెంబర్ 3 రాబోడికి ఏమవుతుందంటే మా దేశంలో ఉన్న పాకిస్తాన్ ప్రతి పౌరుడు కూడా వీసాల మీద చదువుకొని రావడానికి కావాలి, లేదంటే మెడికల్ పని మీద రావడానికి కావాలి, వేరే ఉద్దేశంతో రావడానికి కావాలి, జాబ్ రీత్యా రావడానికి కావాలి, ఏదైనా సరే బయటికి పంపించేశారు. అంటే ఇలా చెప్పుకుంటూ పోతుంటే బొచ్చుడు ఉన్నాయి. అయినా మోడీ గారు వీటితో సరిపెట్టేసి వదిలేస్తారు అనుకున్నారు కదా. అస్సలు సమస్య లేదు. అక్కడెవరు? మోడీ గారు. మీరు ఏదైతే అనుకున్నారో ఫుల్ రివర్స్. ప్రతి నిమిషం కూడా దేశం కోసమే ఆలోచించే మనిషి అతను. ఇంకా చాలు, ఇంకా మన వల్ల కాదు, ఇన్ని రకాలుగా దెబ్బలు కొట్టారంటే మేము ఇంక కోలుకోలేము. ఒక పక్క సింధు జలాలు ఆపేశారు, మరో పక్క చూస్తే ఆర్థికపరమైన లావాదేవీలు వదులుకున్నారు. కాబట్టి ఇంకా మన ఊసికి రారు అనుకున్న టైంలో చూసుకొని కొట్టారు దెబ్బ. అది మోడీ గారు అంటే. ఆపరేషన్ సింధూర్తో కొట్టారు దెబ్బ. సింధూర్ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సింధూర్ అంటే సింధూరం. మన పెహల్గాంలో ఎలా చంపారంటే మగవాళ్ళని మాత్రమే చంపారు. అంటే ఆడవాళ్ళు బొట్లు తీసేశారు, సింధూరాన్ని తొలగించారు. అంటే భారతదేశ గౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని దెబ్బ కొట్టారు. సో ఆ ఉద్దేశంతో ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు. ఈ ఆపరేషన్ గొప్పతనం ఏంటి తెలుసా? పెహల్గాం అటాక్లో మొత్తం మగవాళ్ళని చంపారు కదా, అంటే ఆడవాళ్ళ బొట్లు తీసేశారు. సో ఇక్కడ లేడీస్నే ముందుండి నడిపించాలి అని చెప్పేసి 2 లేడీ ఆఫీసర్లను పెట్టాడు. ఆర్మీ నుంచి సోఫియా కురేషి, నేవీ నుంచి వ్యోమికా సింగ్, వీళ్ళిద్దరిని కూడా పెట్టి ఈ మిషన్ కంప్లీట్ చేశారు. కంప్లీట్ చేయడం కాదు, సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. దాదాపు 9 టెర్రరిస్టుల ప్రదేశాలపైన మిసైల్స్తో దాడి చేశారు. మొత్తం స్మాష్. దాదాపు 100 మంది చచ్చిపోయారు. ఎవరో అగ్రగామి నేత అంట, ఇంకా వాడు వీడని లేదు, దాదాపు 100 మంది చనిపోయారు. ఇది పాకిస్తాన్ ఖచ్చితంగా చెంప దెబ్బే. ఎందుకంటే వాళ్ళే పెంచి పోసేస్తున్నారు. లేకపోతే వాళ్ళ దేశంలో వీళ్ళు ఎందుకుంటారు? వీళ్ళే వాళ్ళకి ఫండ్స్ గట్ట ఇచ్చి
వాళ్ళని ఉత్తేజపరుస్తున్నారు అనమాట. మీరు వెళ్ళి ఒక్కడ చంపాను, మీరు వెళ్ళి న్యూఢిల్లీలో చంపాను, మీరు వెళ్ళి బంగ్లాదేశ్లో కాదు, మేము మొత్తం ఇండియాలోనే వివిధ ప్రదేశాల్లో అటాకులు చేయాలని చెప్పేసి వాళ్ళకి ప్రోత్సాహం ఇచ్చేది పాకిస్తానే. అందుకనే ఇండియా పాకిస్తాన్ కుంభస్థలాన్ని కొట్టింది. మొత్తం అన్ని రకాలుగా బంద్, సింధు జలాల బంద్. అసలు మెయిన్ సింధు జలాల బంద్ అయితే వ్యవసాయం ఉండదు, వ్యవసాయం లేకపోతే ఫుడ్ ఉండదు. ఫుడ్ కోసం బయట దేశాలు వెళ్ళి డబ్బులు అర్జిస్తే వరల్డ్ బ్యాంక్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చెప్తారంటే, మీరు ఉగ్రవాదులు, మన ఇండియా ఆల్రెడీ మాట్లాడేసింది, మీరు ఎవరైనా ఫండ్స్ ఇస్తే పాకిస్తాన్కి వాళ్ళు తిరిగి వచ్చి మా దేశం మీద దాడి చేస్తున్నారు, సో ఫండ్స్ ఇవ్వద్దని. సో అక్కడ ఫండ్స్ ఇవ్వరు, మొత్తం దేశం ఆకలితో అలమటించి పోద్ది, అయిపోద్ది దాని సీను. ఆల్రెడీ ఆల్మోస్ట్ ఆ స్టేజ్ దగ్గరలో ఉన్నారు, అయినా సరే ఆగట్లేదు. అది మొత్తం దేశం మొత్తం కొలాప్స్ అయిపోవాలన్నమాట. వాళ్ళ దేశం మన దేశం కొలాప్స్ అవ్వాలనుకొని వాళ్ళ దేశం కొలాప్స్ అయిపోతుంది. ఎప్పటికైనా పాకిస్తాన్, సారీ దానికి వేరే పేరు పెడితే బాగుంటుంది కదా, పాకిస్తాన్ ప్లేస్లోనే ఇంకో పేరు పెడితే బాగుంటుంది. ఆల్రెడీ పెట్టారు చాలామంది, మీకు కూడా తెలిస్తే కామెంట్ చేయండి. వద్దు, చాలామంది ఫ్యామిలీ వాళ్ళు చూస్తారు కాబట్టి వద్దులే. అయితే వీళ్ళు ఇక్కడతో ఆపేస్తే దేశం ఉంటుంది, లేదు అంటే ఒకప్పుడు పాకిస్తాన్ అనే దేశం ఉండేదంట అని ఫ్యూచర్ జనరేషన్ కిడ్స్ మాట్లాడుకుంటున్నారు. అంతే. ఫైనల్గా భారతదేశానికి తెక్క రేగనంత వరకే ఏ దేశం అయినా సరే, పాకిస్తాన్ అయినా, చైనా అయినా సరే, బంగ్లాదేశ్ అయినా, శ్రీలంక అయినా, ఏ దేశం అయినా సరే, ఒక్కసారిగా తెక్క రేగిందంటే అరపోట చాలు మీకు, అరపోట. మా యూత్ అందరూ కూడా వచ్చి ఆర్మీతో కలిస్తే అరపోట చాలు మీకు. పోతే మా అయితే 120 మంది 30 మంది పోతారు, కానీ మీ దేశమే ఉండదు, మీకు దేశమే ఉండదు, గుర్తుంచుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. జై హింద్.